రైతులని మహిళని శ్రామికుల్ని ప్రతి ఒక్కరిని ఇలా దగా చేసి అబద్ధపు హామీలు చెప్పి ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఒక్కరి జీవితాలతోని చెలగాటం ఆడింది. ఇలా సామాన్యుల పైన కూడా 3,30,30,000 అప్పు తెచ్చిపెట్టింది ఇవాళ ఈ కేసీఆర్ ప్రభుత్వం. ఏ విధంగా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు 1,30,000 కోట్లు ఇవాళ ఫెయిల్యూర్ ప్రాజెక్టు. అది మీరు ఒక్కటే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మీరు బలంగా చెప్పాలి. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళ కుటుంబానికి ఒక ఏటీఎం లాగా మారింది. ఇలా ఎందుకు అంటే వాళ్ళ ఉద్యోగాలు లేక విద్యార్థులు బలిదానం తెచ్చుకున్న తెలంగాణలో, ఇలా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఓన్లీ మనం ఉద్యోగాల కోసం విద్యార్థులు బలిదానం చేస్తే ఓన్లీ ఒక కేసీఆర్ కుటుంబంలోనే 4 ఉద్యోగాలు వచ్చినాయి తప్ప కానీ ఎవరి కుటుంబంలో కూడా ఉద్యోగాలు లేవు. ఇలా ప్రతి ఒక్కరు ఏ విద్యార్థుల విషయంలో 10 సంవత్సరాలు అవుతుంది బీఈడీ చేసిన విద్యార్థులు ఇలా రాష్ట్రంలో 30 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఇలా కేసీఆర్ ప్రభుత్వం ఒక బీఈడీ డిఎస్సీ నోటిఫికేషన్ వేయడంలో